హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే ముందు రోజు తీసిన వీడియో అండి. అంటే ఒక వీడియోలో చెప్పాను కదండీ! పాతవన్నీ గూడా వేసేసి అంటే వాడనివి అండి. వాటిని చూసుకోను, ముడుసుకోను అన్నట్లే ఉంటుందిలెండి ఇంట్లో అయితే. అవైతే వేసేసి వాటికి తగ్గట్లుగా నేను ఏమైనా తీసుకుందామా అనుకున్నానులెండి. అయితే గుంట పొంగనాల ప్యాన్ నా దగ్గర లేదు కదండీ! అలా అని చెప్పేసి ఇంకా పాతవి వేసి 500 అయితే వచ్చేవి. వాటికి తగ్గట్లుగా ఈ గుంట పొంగనాల ప్యాన్ అయితే తీసుకున్నానులెండి. ఇదొచ్చేసి ఉక్కుదండి. ఇప్పుడు నాన్ స్టిక్‌వి అలాంటివి వాడకూడదు అంటున్నారు కదండీ! అలా అని చెప్పేసి నేను ఫస్ట్ నాన్ స్టిక్‌ది అడిగానండి. అసలు కాస్ట్ ఎంతుందా అని చెప్పేసి అడిగితే 300, 500లో కూడా ఉన్నాయని చెప్పేసారు. ఇంకా ఎందుకులే అవి అసలు వాడకూడదు అంటున్నారు కదా! అలా అని చెప్పేసి ఇంకా ఈ ఉక్కుదైతే తీసుకున్నానులెండి. 500 చెప్పారు. నేను పాతవి వేసి వాటికి సరిపోను 500 చెప్పారు. నేను 400కైతే అడిగి తీసుకున్నానులెండి. ఫస్టు డైరెక్ట్‌గా టిఫిన్‌లు అలాంటివి వేయకూడదు కదండీ! అలా అని చెప్పేసి నేను ఒక 3 డేస్ వరకు వాటర్‌లోనే ఉంచేసానులెండి. 3 డేస్ తర్వాత ఇలా తీసైతే ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలనైతే ఫ్రైలాగా చేస్తున్నానులెండి. ఇంకా అలా చేసినాక నెక్స్ట్ డే అయితే టిఫిన్ వేయొచ్చులే అని చెప్పేసి అలా అయితే చేస్తున్నా. అసలకి నాకు ఎలా వాడాలో కూడా తెలీదులెండి. నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అంటే కొన్ని కొన్ని ఎట్లా పడితే అట్లా వాడేయొద్దు కదండీ! తీసుకురాగానే కడిగేసి అలా వేసుకోవద్దు కదా టిఫిన్‌లు. అలా అని చెప్పేసి ఇంకా ఈ ప్రాసెస్‌లో అయితే ఇలా చేస్తున్నానులెండి. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఒక్కసారి కడిగేసేసిన తర్వాతనే టిఫిన్ అయితే వేశానులెండి. అది కూడా మీకు ఒకసారి చూపిస్తా ఎలాగొస్తున్నాయి అనేది కూడా. నేను కూడా వేయలేదు కదండీ! ఇంకా ఇలా ఆనియన్స్‌ని ఫ్రైలా చేశాను. ఒక 5 మినిట్స్ వరకు ఇలానే చేశానులెండి. అంటే ఏమైనా ఉన్నా కానీ పోయిద్ది కదా! అలా అని చెప్పేసి ఇంకా అలా చేస్తుంటే మా పాప కూడా వచ్చి మధ్యలో నేను కూడా చేస్తా ఇలా అని చెప్పేసి. ఇంక పిల్లలే అంతే కదండీ! ఇలాంటివి చేయాలంటే ముందే ఉంటారు కదా! ఇంకా ఈ వీడియో కంటిన్యూషన్ వచ్చేసి ఫ్రైడే రోజు తీసానులెండి. శుక్రవారం రోజు ఇంట్లో పని, బయట పని, ఇంట్లో పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందిలెండి. పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి తమలపాకు చెట్టు అండి. అసలకి చాలా బాగా గ్రోత్ అవుతుందిలెండి. ఎండాకాలం వస్తుంది కదండీ! కొంచెం ఇక్కడ ఈవినింగ్ టైం ఇలా చల్లగా ఉంటుందిలెండి బయట కూర్చోడానికి కూడా. అసలు ఈ తమలపాకు చెట్టే అండి మాకు ఇలా కలగా ఉండేది ఇంటి ముందైతే. అక్కడ పూలుంటే పూలైతే కోస్తున్నానులెండి. ఇంకా అమ్మవారికి పూజ చేసుకుందాము అని చెప్పేసి. ఇక్కడ బయట పిచ్చుకలు, పక్షులు ఇవి కూడా అరుస్తున్నాయి కదండీ! అసలు భలే బావుంటుంది కదండీ! అలా పక్షుల సౌండ్ వింటూ అయి కిచకిచు అంటూ ఉంటుంటే అసలకి భలే ఉంటుందండి మా ఇంటి దగ్గరైతే. అసలెప్పుడు నేను చెప్తానే ఉంటానులెండి ఇలా బావుంటుంది అలా అని చెప్పేసి. మీకిక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్నట్లయితే అమ్మవారి శ్లోకాలు అవి వినిపిస్తున్నాయి కదండీ! ఇంక నేను సాటర్డే రోజు ఖచ్చితంగా ఏంటి అండి ఇలా స్వామివారికి పెట్టుకొని పూజ పనంతా కూడా చేసుకుంటా. విడిగా అయితేనేమో సాంగ్స్ పెట్టేసుకొని పని చేస్తానులెండి. టీవీ ఎనీ టైం ఆడుతూనే ఉండాలండి. లేవడమే టీవీ పెడతామా, టీవీ పెట్టి ఇంకా టీవీ మోగుతూనే ఉండాలండి. పని చేసేటప్పుడు కూడా మనం చూసినా చూడకపోయినా టీవీ అయితే కంటిన్యూగా అట్లా మోగుతూనే ఉంటుంది కదండీ! నాకు ఇది ఒక అలవాటండి. అసలు టీవీ ఆఫ్ చేయనులెండి. బట్టలు ఉతుకుతున్నా, ఏదైనా బయట పని చేసేటప్పుడు కూడా టీవీ అలానే ఉంటుందిలెండి ఆన్‌లోనే. మీరు కూడా నాకులాగానేనండి. అంటే కొందరు ఏం చేస్తారు అంటే అండి, ఇప్పుడు బయట పని చేసుకుంటున్నాం కదా! ఎందుకులే టీవీ ఆన్‌లో ఉండడం అలా అని చెప్పేసి ఆఫ్ చేస్తారు కదా! నాకెందుకో కానండి అలాంటి అలవాటు ఉండదండి. ఆ టీవీ నిత్యం ఇంక నేను పడుకుందాము అనుకున్న టైంలోనే ఆఫ్ చేసేస్తాను కానండి. ఎక్కువ శాతం అయితే మోగుతూనే ఉంటుందిలెండి టీవీ అయితే. ఇంకా ఇక్కడైతే చూడండి కాళ్ళకి పసుపు కూడా పెట్టేసుకుని అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నానులెండి. చాలా బావుంటుంది కదండీ! మనశ్శాంతిగా మనకి ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కానీ ఇలా ఫ్రైడే రోజు పూజ చేసుకుంటే మాత్రం చాలా బావుంటుంది కదండీ! ఇంట్లో కొంచెం పాజిటివ్‌గా వైబ్రేషన్ అనేది వస్తుంది కదండీ! అలా అని చెప్పేసి ఇంకా తల్లికి పూజ అయితే చేసుకున్నానులెండి. ఏదో నాకున్నంతలో ఆ తల్లి మీద భక్తితో, నమ్మకంతో మాకే కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఫస్ట్ అమ్మవారికే అండి మేము చెప్పుకునేది. అలా తల్లికైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానులెండి శుక్రవారం రోజైతే.
చూడండి ఒకసారి చూపించేస్తున్నానులేండి. ఇంక నేను పూజ అనేది ఎలా కంప్లీట్ చేసుకున్నాను అని చెప్పేసి నాకు ఉన్నంతలో ఇలా అయితే దీపం పెట్టేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేయాలండి. మళ్ళీ మా వారు వచ్చే టైం అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలి కదండి. అలా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాను. రైస్ కడిగి పెట్టేసి వెంటనే పప్పు టమాటా అయితే చేస్తున్నానండి. ఫ్రైడే రైస్ కదా, ఎక్కువ శాతం పప్పు లేదంటే మామూలుగా ఇంకా వెజిటేబుల్ కర్రీస్ ఇలాంటివే చేస్తాను కదండి. నేను టిఫిన్ కూడా వేసానండి. అంటే చూపిస్తానన్నాను కదండీ! నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులెండి అసలకి ఎలా వచ్చినాయి అని చెప్పేసి. బాగానే వచ్చాయండి. అంటే ఫస్ట్ డే కాబట్టి బాగా వచ్చినాయి. ఇంకా వాడుతూ ఉంటే ఇంకా బాగా వస్తాయి కదండీ! పప్పుచారు చేద్దాం అనుకున్నానులెండి. పప్పుచారు చేస్తే కొంచెం క్యారెట్లు, ములక్కాయలు ఇలాంటివి ఉంటేనే బాగుంటుంది కదండీ! అలా అని చెప్పేసి అవేమీ లేవు. ఓన్లీ టమాటాలు ఒక్కటే ఉన్నాయిలెండి. టమాటాలు దోరగా ఉన్నాయండి, పండినయి. ఇంక పప్పు టమాటా చేస్తే బాగుండిద్దిలే అని చెప్పేసి ఇంక పప్పు టమాటా అయితే చేస్తున్నాను. కుక్కరు బాలేదులెండి. అంటే ఉడకట్లేదండి. విజిలు పప్పు కొంచెం వాటరు కరెక్ట్‌గా పోసినా సరే పొంగిపోవటమా, లేకపోతే మాడిపోవటమా ఇలాంటిదే జరుగుతుందిలెండి. ఇంకా కుక్కర్ కూడా తీసుకోవాలి. తీసుకున్నానులెండి. గుంట పొంగనాల ప్యాన్ అని తెచ్చిన రోజే నేను కుక్కర్ కూడా తీసుకున్నాను. చూపిస్తానులెండి. వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. నేను కుక్కర్ తీసుకున్నాను. అది కాస్ట్ ఎంత అయిందని చెప్పేసి, అంటే ఇప్పుడు ఏ ఎట్లా తీసుకున్నాను అనేది కూడా చూపిస్తానులేండి. చూడండి. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు, టమాటాలు కూడా కట్ చేసుకొని పప్పులో వేసేసుకొని విజిల్ మూత పెట్టేసుకుంటే పప్పు అయితే ఇంకా తాలింపు పెట్టడమేలండి. ఇలా చాలా సింపుల్గానే చేస్తున్నాను. పప్పే కాదులండి, మళ్ళీ వేరే కూడా చేశానులేండి. ఇంకా ఏం చేసానో అది కూడా చూపిస్తానులేండి వీడియో ఎండింగ్లో అయితే చూడండి. ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్సుల కోసం అని చెప్పేసి ఇంకా పప్పు అయితే చేస్తున్నానులేండి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టించేసినాక మళ్ళీ కూర అయితే చేశానులేండి. ఓన్లీ పప్పు ఒకటైతే ఏం బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ చేశానులేండి వంట. ఒక పక్క ఈడ వంట చేసుకుంటూనే తీసినవన్నీ కూడా సర్ది పెట్టేసుకుంటున్నానండి. నాకు గ్యాస్ బండ నిండా అన్నీ ఉంటే కొంచెం చికాకుగా ఉంటదండి వంట చేసేటప్పుడు. అసలకి అంటే ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకా వాటిని అసలకి ఒక్కొక్కసారి అయితే అట్నే కూడా వదిలేస్తానండి. అసలకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలా అని చెప్పేసి అప్పుడే తీసినవి తీసినట్టే సర్దేస్తానులెండి. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయం కదండీ. ఇంకా అలా అని చెప్పేసి టీ అయితే పెట్టేసుకున్నాను. పిల్లలకి స్నాక్స్ అయితే పెడుతున్నానులెండి. పప్పు చేశాను కదా! పప్పు చేశాను కదండీ! అలా అని చెప్పేసి పిల్లలకి స్నాక్స్‌కి ఈ కారపూస ఉంటే పెడుతున్నానులెండి. పప్పులో పెట్టుకొని తింటారులే అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే కారపూస పెట్టేసాను స్నాక్స్‌గా. పిల్లలు 9కే వెళ్ళిపోయారులెండి. పిల్లలు వెళ్ళిన తర్వాత నేను పూజ అంతా చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేశానులెండి. ఉదయమే పంపిద్దామంటే ఈ పనులన్నీ కావు కదండీ. అలా అని చెప్పేసి కొంచెం నిదానంగానే చేసుకుందాం అన్న ప్లాన్‌తోనే ఇప్పుడైతే వంట చేసుకుంటున్నాను. ఇంకా స్నాక్స్ పెట్టేసి వాటర్ బాటిల్ వాటర్ కూడా పట్టేసాననుకోండి. రైస్ ఒకటి పెట్టేస్తే పిల్లలకి లంచ్ బాక్స్‌లో పని అయిపోయినట్లండి. అలా అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా సర్ది పెట్టేస్తున్నాను. అలానే ఈడ మధ్య మధ్యలో ఇక్కడ అన్నం కలుపుకుంటూ ఉన్నానులెండి. ఎందుకంటే కొంచెం అన్నం కొంచెం ఎసరు ఎక్కువైందనుకోండి మెత్తగా అయిపోతుంది. లేదంటే పలుకు అయిపోతుందిలెండి. అలా అని చెప్పేసి ఇంకా అలా చూసుకుంటూ వండినా సరే ఇంకా బోల్తా కొట్టేసిందిలెండి ఈరోజు రైస్ అయితే.
ఇంక రైస్ కూడా అయిపోయిందిలెండి. పప్పు కూడా అయిపోయినట్లే. తాలింపు ఒక్కటి పెట్టుకుంటే చాలులెండి. ఒక పక్కన నేను టీ కూడా పెట్టేసాను. చూడండి విజిల్ కూడా అయిపోయినాయిలెండి. ఇంక గ్యాస్ ఆఫ్ చేసుకొని పప్పు మూత తీసి పప్పు ఒకటి తాలింపు పెట్టేసుకుంటే ఈలోపు టీ కూడా అయిపోయిద్ది కదండీ! పప్పు కొంచెం అంటే మరీ మెత్తగా ఏమి ఉడకలేదులెండి. వక్కలు చెక్కలుగానే ఉంది. మళ్ళీ ఏం పెట్టనులే అని చెప్పేసి ఇంక అలానే కొంచెం కల్లుప్పు వేసేసి మెదిపేస్తున్నానులెండి. ఒక్కొక్కసారేమో బాగా మెత్తగా ఉడికిద్దండి. ఒక్కొక్కసారేమో అసలు ఉడకదులెండి. ఈరోజు కొంచెం మరీ ఉడక్కోకుండా అయితే లేదులే గానండి. కొంచెం వక్కలు చెక్కలుగా అయితే ఉందిలెండి. ఇంకేం కాదులే అని చెప్పేసి అలా గెంటి పెట్టి మెదిపేసి ఉప్పు, కారం వేసేసి చింతపండు రసాన్నయితే యాడ్ చేసుకున్నానులెండి. ఇక్కడ ఒక పక్కన తాలింపు కూడా వేసేస్తున్నానులెండి. వంట చేసేటప్పుడు మీలో ఎంతమందికి ఇట్లా అంటే సడన్‌గా మర్చిపోయి ఆహ్, కాలుతా ఉంటుంది కదండీ! గెంటె. ఆ గెంటెని పట్టుకున్నారా అండి? అంటే ఆడవాళ్ళకి ఇలాంటివి సహజమే కదండీ! వంటింట్లో ఉన్నప్పుడు చేతులు కాల్చుకోవడం, అంటే ఆయిల్ పాడటం, ఆయిల్ డ్రాప్స్ ఇలాంటివి పడటం మనకు అలవాటే కదండీ! ఈరోజు నా పని కూడా అంతే అయిందిలెండి. చూపిస్తానులెండి చూడండి. అసలకి చెయ్యి అయితే సుర్రమని కాలిందిలెండి. అసలకి వాత పడినట్లే అయింది. పప్పు కూడా తాలింపు వేసేసాను. ఒక 2 నిమిషాలు అలా తాలింపు పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే బావుంటుందండి. ఆ తాలింపు అనేది పప్పుకు పట్టిద్ది. పప్పు అయ్యేలోపు నేను పిల్లలకి లంచ్ బాక్స్‌లు కూడా పెట్టేసానులెండి. చెప్పాను కదా! అప్పటికే రైస్ చూసుకుంటానే వండుతున్నాను గానండి, మెత్తగా అయిపోయిందిలెండి. నేను కొంచెం వాటర్ ఇంకా ఎక్కువ వేసేసరికి మెత్తగా అయింది. ఫస్ట్ పోసినవి అట్లనే ఉంచినట్లయితే సరిపోయేదిలెండి. ఇంక నేను మరీ పలుకుందని చెప్పేసి వాటర్ వేసేసుకున్నాను. అన్నం అయితే మెత్తగా అయిపోయిందిలెండి. ఇంకా మళ్ళీ పప్పు చేశాను కదా! కొంచెం మెత్తగా అయినా పర్లేదులే అన్నట్లుగా ఇంక పిల్లలకైతే బాక్స్‌లో పెట్టేసానులెండి. పిల్లలు అడ్జస్ట్ చేసుకొని తింటారులెండి. మరీ మెత్తగుంటే కొందరు తినరు కదండీ! ఇంక మా పిల్లలైతే అలా కాదండి, తినేస్తారు. ఇంకిక్కడ టీ కూడా అయిపోయిందిలెండి. టీ కూడా పోయేసుకుంటున్నాను. నాకు, మా వారికి. ఇంకా కొంచెం కారపూస కూడా వేసేసుకుంటున్నాంలెండి. చెప్పాను కదండీ! చెయ్యి కాలింది అని చెప్పేసి. ఇప్పుడే అండి చూడండి అలా గెంటె పట్టుకున్నాను కదండీ! ఆ గెంటె వేడిగా ఉన్న గిన్నెలో పెట్టేసానులెండి. మర్చిపోయి ఆ గెంటె పట్టేసుకునేసరికి స్టీల్‌ది కదండీ! అసలకి కొంచెం అట్లా వాత కూడా పడిందిలెండి. చూపిస్తున్నానులెండి ఇక్కడ చూడండి. అసలకి వెంటనే పేస్టు అలాంటిది పెట్టుకోవచ్చు కదండీ! ఇంకా అవేమీ పెట్టుకోకుండా మళ్ళీ ఇంకా పప్పే కలుపుతూ ఉన్నానులెండి. ఒకసారి కాలింది కదండీ! రెండోసారి జాగ్రత్తగా ఇలా గుడ్డ పట్టుకొని అయితే ఇంకా పప్పు అయితే కలుపుతున్నానులెండి. ఇంకేమీ పెట్టుకోలేదులెండి. కొంచెం ఆ రోజల్లా మంటగానే ఉంది. చన్నీళ్ళల్లో చేయి పెట్టినా గానీ అసలకి మంట పుట్టిందిలెండి. ఈరోజైతే ఇలా చేయి కాల్చుకుని వంట అయితే చేశానులెండి. ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదండీ! ఆడవాళ్ళకి సహజమే కదా! వంటింట్లో ఉన్నప్పుడు ఇలాంటివైతే. టీ కూడా తాగలేదులెండి. టీ అక్కడ పెట్టేసేసి ఇంక వచ్చి పిల్లలకైతే పప్పు వేస్తున్నానులెండి బాక్సులో. చల్లారిద్ది కదా! ఇంకా అని చెప్పేసి ప్లేట్‌లో వాటర్ పెట్టేసి ఇంక పెట్టేసానులెండి. టీ తాగేలోపు చల్లారిపోయిద్దిలే అని చెప్పేసండి. మళ్ళీ అంత వేడి వేడిగా పెట్టినా తర్వాత వాళ్ళు తీసుకునే టయానికి అంతే ఉంటుంది కదండీ వేడిగా. తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందిలే అని చెప్పేసి చల్లారిన తర్వాతే పెట్టేసాను. ఇక్కడ వంకాయలు తీసానులెండి. చెప్పాను కదా! మళ్ళీ కూర అయితే చేస్తున్నాను అని చెప్పేసి. మా హనీ ఎప్పటినుంచో అడుగుతుందిలెండి. వంకాయ కర్రీ చెయ్యి మమ్మీ, గుత్తి వంకాయలు ఫ్రైలాగా చేశానులెండి. ఇంక మళ్ళీ అవే చేయమంది. అయితే గుత్తి వంకాయలు ఎక్కువ లేవులెండి. అవి కొన్ని, ఇవి కొన్ని ఉన్నాయి. ఇంక వంకాయ కర్రీలాగా చేద్దాం. పప్పు చేసినప్పుడు వంకాయ కూర కూడా బాగుంటుంది కదండీ సైడ్ డిష్‌గా. ఇంక అలా అని చెప్పేసి అయితే వంకాయ కర్రీ అయితే చేస్తున్నానులెండి. టీ తాగిన తర్వాత ఇంక మా వారు లంచ్ బాక్సులు తీసుకెళ్ళిన తర్వాత నిదానంగా అయితే చేసుకుంటాను.
నిజంగా ఈరోజైతే సాయంత్రం వరకు పనే సరిపోయిందిలెండి. ఇంట్లో పనండి. వంట అంటే తొందరగా అయ్యిద్దా కాదు కదండీ! ఇంకా ఇక్కడైతే వంకాయలు కూడా కట్ చేసుకొని తాలింపయితే వేసేస్తున్నానులెండి. ఇలా వంకాయల్లోకి వెంటనే కొంచెం పసుపు ఆయిల్‌లో వేసుకున్నప్పుడు ఇంక తాలింపు దినుసులు తర్వాతకి వేసుకోవాలండి. ఇంక ఆయిల్‌లో వేస్తే ఇవి మగ్గేలోపు ఆ తాలింపు దినుసులు కూడా మాడిపోతాయి కదా! అలా కాకోకుండా వంకాయలు వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాతనే తాలింపు దినుసులు అవైతే వేసుకోవాలండి. చూపిస్తానులెండి. నా ప్రాసెస్‌లో అయితే నేను ఇలా చేస్తాను. ఇంక వెంటనే పప్పు కూడా వేరే గిన్నెలో కూడా సపరేట్ చేసుకున్నానులెండి. చూడండి మళ్ళీ అంట్లయితే అయినాయిలెండి. టీ గిన్నెలు, ఇంక ఈ పప్పు ఇవన్నీ గూడా. ఇప్పుడు కడుగుదాంలే అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా సర్దేసానా, ఇంక తర్వాతకైతే కడగలేదులెండి. అన్నీ ఈవినింగే కడుగుదాం అని చెప్పేసి అలానే ఉంచేసాను. ఇంక చూడండి ఇక్కడ వంకాయలు కూడా మగ్గాయి కదండీ! ఇంగ ఇప్పుడైతే వేసుకోవాలండి తాలింపు దినుసులు. ఫస్టే వేసేస్తే మాడిపోతాయిలెండి. ఇప్పుడు ఇంకా తాలింపు దినుసులు, ఎండుమిర్చి ఇవి వేసేసుకొని ఇంకా ఒక నిమిషం తర్వాత మళ్ళీ కారం అయితే వేసుకోవాలి. తొందరగానే మగ్గుతాయి కదండీ వంకాయలు. ఎక్కువ టైం అయితే తీసుకోదులెండి. తొందరగానే అయిపోయిద్ది. చూడండి వంకాయలు మగ్గిన తర్వాతనే కారం వేసేసుకొని కొంచెం ధనియాల పొడి, పచ్చిమిర్చి కూడా నేను ఫస్ట్ వేయలేదులెండి. ఇప్పుడు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా ఫస్టే వేసేసుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నానండి. కొంచెం వెల్లుల్లి, కారం వేసిన టేస్ట్ అయితే వస్తుందిలెండి. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే. అల్లం వేయకోకుండా ఇలా వెల్లుల్లి వేసుకోండండి. కారం వేయగానే చాలా బావుంటుందిలెండి. చాలా బాగా కుదిరింది. చూడండండి ఆయిల్ అయితే ఎక్కువ వేసేసానులెండి. చాలా జాగ్రత్తగా వాడాలండి. ఆయిల్ రేట్లు పెరిగినాయి. గ్యాస్ రేట్ కూడా పెరిగింది కదండీ! ఆయిల్ అయితే మళ్ళీ నేను సపరేట్ చేసేసానులెండి. అసలకి గిద్ద ఎక్కువేసేసానులెండి. గిద్ద ఆయిల్ తీసానులెండి నేను మళ్ళీ సపరేట్‌గా. ఇదైతే వేరే కర్రీలో అయితే మళ్ళీ వెంటనే ఒక నెక్స్ట్ డేనే వండుకునేటట్లయితే ఏం కాదులే కానండి. ఎక్కువ రోజులైతే అలానే ఉంచనులెండి. చూడండి ఎంత ఆయిల్ తీసానో. కొంచెం జాగ్రత్తగా చూసే వాడుకోవాలండి. ఆయిల్ విషయంలో అయితే ఆయిల్‌కి, గ్యాస్‌కి రేట్ అయితే పెరిగింది కదా! మళ్ళీ అందులోనూ గ్యాస్ కూడా దొరకదు అని చెప్పి అంటున్నారు కదండీ! వెంటనే మనం వెంటనే బుక్ చేసుకోగానే రాదంటండి. ఒక 20 డేస్ వరకు కూడా. ఇక్కడైతే నేను వంటంతా కూడా చేసుకున్న తర్వాత కొంచెం అలా గ్యాస్ పొయ్యి అదంతా కూడా తుడిచేసాను. చూపిస్తున్నా చూడండి. అసలకి చూస్తుంటేనే నోరూరుతుంది కదండీ! బావుందండి. చాలా బాగా కుదిరింది. పప్పు కూడా బావుందండి ఆ రోజు. అంటే పండిని పండు టమాటాలు వేసి చేస్తే పప్పు చాలా బావుండిద్దిలెండి. ఇంక ఈరోజు వంట అయితే ఇలా చాలా సింపుల్‌గా అయితే చేసేసానులెండి. చూపిచ్చాను కదా! ఎంత ఆయిల్ వేస్ట్ అయిపోయేదండి. ఒక్కొక్కసారి ఇలాంటివే చేస్తానులెండి. ఆయిలు చాలా వరకు తగ్గిచ్చి వేద్దామనుకుంటానండి. ఎందుకో చెయ్యి పెద్దదయిపోయిద్దిలెండి నాకు. ఎక్కువే వేసేస్తాను. ఇంకా ఈవినింగ్ టైం అండి. చెప్పాను కదా! కుక్కర్ తీసుకొచ్చాను. ఏ కుక్కరు ఎంత కాస్ట్ పడిందని చెప్పేసి ఇంక చూపిస్తున్నానులెండి. నేను ఇక్కడ బుక్ కూడా అసలకి అంటే మనం తీసుకున్న డేటు అది వేస్తారు కదా! అది కూడా వేశారా లేదా అని చెప్పేసి ఒక డౌట్‌తో అయితే ఫస్ట్ ఆ బుక్కే చూస్తున్నానులెండి. ఇంక మనం తీసుకున్న డేటు ఏ రోజనేది ఇంగ వేశారు. బుక్ వారంటీ ఉంటది కదండీ! అలా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే చూస్తున్నానండి. అది విజిల్ కూడా పెట్టించలేదండి నేను. వాళ్ళు పెడతామన్నారులే గానండి. కొంచెం నాకు పనుంది అని చెప్పేసి ఆ రోజు కొంచెం హడావిడిగా అయితే తీసుకొచ్చేసానులెండి. అంటే మనం పెట్టుకోవచ్చేమో అన్న ఉద్దేశంతో తెచ్చేసానా, అది మనం పెట్టడానికైతే కుదరదులెండి. ఇంక మళ్ళీ వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళి అయితే పెట్టాలి షాప్‌కి. అంటే మూత కూడా తీసుకెళ్తే సరిపోయిద్దిలే అండి. అందువల్ల ఈరోజైతే ఓపెన్ చేయలేదులెండి. లేకపోతే ఎక్కువ శాతం పప్పు దాంట్లోనే చేసేదాన్ని. స్టీల్ కుక్కర్ తీసుకున్నానులెండి. ప్రెస్టీజీ కంపెనీ వచ్చేసి కేజీ అండి. కాస్ట్ కూడా చాలా పడిందిలెండి. అసలకి స్టీల్ వాటికి ఇంత రేట్ ఉందా అనిపిస్తుందిలెండి. బంగారంకి ఎంత రేటు పెరిగిపోతుందో, ఈ స్టీల్ వాటికి కూడా అంతే రేటు పెరుగుతున్నాయండి. మళ్ళీ ఇప్పుడు అల్యూమినియం అలాంటివి వాడకూడదు అంటున్నారు కదండీ! ఎక్కువ స్టీలే వాడాలనేసరికి ఏమో గానండి స్టీల్‌కైతే ఎక్కువ రేటే పెరిగింది. ఈవినింగ్ టైం అండి. నేను టీ అయితే పెట్టేసాను.
టీ కూడా అయిపోయింది. పిల్లలు టీయే తాగుతామన్నారులెండి. ఇంక అలా అని చెప్పేసి వాళ్ళిద్దరికి టీ అయితే పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా మీకెవరికైనా కుక్కర్ కాస్ట్ ఎంత అని చెప్పి కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండండి. నేను చెప్తానండి కుక్కర్ నాకు ఎంత కాస్ట్ పడిందా అని చెప్పేసి. అంటే నాకు ఎక్కువ పడిందా? లేకపోతే అసలకంత రేటు ఉంటదా? ఉండదా? అనేది నాకు ఒక డౌట్లండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను.